30 రోజుల్లో బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇవ్వండి, లేదంటే పరిణామాలు తీవ్రమైనవి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తాలిబాన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ హెచ్చరికతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. 1950లో సోవియట్ యూనియన్ నిర్మించిన ఈ ఎయిర్ బేస్ 2001లో అమెరికా ఆధీనంలోకి వెళ్లి 2 దశాబ్దాల పాటు ఆపరేషన్లకు కేంద్రంగా నిలిచింది. కంట్రోల్ టవర్, హాస్పిటల్, లాజిస్టిక్ సౌకర్యాలు, రన్వేలు అన్నీ ఆధునీకరించబడ్డాయి. 2021 జూలైలో అమెరికా సడన్ గా వెనక్కి తగ్గడంతో తాలిబాన్ సేనలు దీనిపై నియంత్రణ సాధించాయి. ఆ తర్వాత చైనా దీనిని బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా అభివృద్ధి చేస్తూ $200 మిలియన్ పెట్టుబడులు పెట్టింది. తన రెండో పదవీ కాలంలో అమెరికా ఫస్ట్ విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ట్రంప్ చూస్తున్నట్లు తెలుస్తోంది. చైనా, రష్యా, ఇరాన్లను ఎదుర్కొనాలంటే మధ్య ఆసియాలో కీలక కేంద్రం అవసరమని ఆయన భావిస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో కూడా బాగ్రామ్ నుంచి 1 గంటలో చైనా అణు కేంద్రాల వరకు చేరవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ భూమి 1 అంగుళం కూడా వదులుకోవని తాలిబాన్ డిఫెన్స్ చీఫ్ ఫసివుద్దీన్ ఘాటుగా ప్రకటించారు. అమెరికా బెదిరింపులు తమపై పనిచేయవని, సార్వభౌమాధికారంపై రాజీ ఉండదని తాలిబాన్ ప్రభుత్వం చెబుతోంది. ఆఫ్ఘాన్ భవిష్యత్తు ఆ దేశ ప్రజల చేతుల్లోనే ఉందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. బయట నుంచి జోక్యం కలగడం ప్రాంతీయ శాంతికి విఘాతం అవుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం అమెరికా, తాలిబాన్ మధ్య అధికారిక సంబంధాలు లేకపోవడంతో ట్రంప్ తర్వాతి చర్యలపై అంతర్జాతీయ వర్గాలు గట్టిగా గమనిస్తున్నాయి. దౌత్య రంగంలో ఒత్తిడి, తాలిబాన్కు ఇచ్చే సహాయం నిలిపివేయడం, గుర్తింపు రద్దు, ఆర్థిక ఆంక్షలు, నెట్వర్క్లపై శాంక్షన్స్, ఆర్థిక ఒత్తిడి, కోవర్ట్ ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ దాడులు. ఫైనల్ ఆప్షన్ ఎయిర్ స్ట్రైక్స్ లేదా సైనిక ముట్టడి. భారత్ ఇప్పటికే ఆఫ్ఘాన్ అభివృద్ధికి $3 బిలియన్ ఖర్చు చేసింది. చైనా ప్రభావం పెరగడం భారత్ సెంట్రల్ ఆసియా కారిడార్కి ఆటంకం అవుతుంది. ట్రంప్ ఒత్తిడి వల్ల చైనాపై నిర్బంధం పెరిగిన ఆఫ్ఘాన్ పునర్నిర్మాణానికి అంతరాయం కలగడం ఖాయం. బాగ్రామ్ ఎయిర్ బేస్ 1950ల నుంచి ఇప్పటి వరకు ఎవరైతే శక్తివంతంగా ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి వెళ్తూనే ఉంది. ఇప్పుడు ట్రంప్ 30 రోజుల గడువు తాలిబాన్కి మరో సవాల్ విసిరింది. ఫలితం ఏదైనా కావచ్చు, కానీ మధ్య ఆసియాలో స్థిరత్వం మళ్లీ సంక్షోభంలో పడే అవకాశం ఎక్కువగానే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.